కాదు స్వాతి, ఈ ఇంటి వనరు అతని పెళ్ళ మహా చండశాసనరాలు. నేను ఒక్కడంటేనే ఇల్లు ఇచ్చారు. నువ్వు కూడా ఇక్కడ ఉంటావని తెలిస్తే నా కొంప కొల్లేరైపోతుంది. ఏమిటిది? ఆ పక్క అది కాదు, ఇదేమిటి? ఇంటి ఓనర్ది. వాడింట్లో ఖాళీ లేదని పైన ఆరేస్తే అక్కడి నుంచి గాలికి వచ్చి ఇక్కడ పడి. ఆవిడకి వయసు ఎంత? 170 సంవత్సరాలు. నువ్వు బయలుదేరు. తప్పకోండి. అటు వెళ్ళమంటే ఇటు వెళ్తున్నావు ఏంటి? ఇది బ్రహ్మచారి కొంపైన బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంచారే. ఎవరైనా లేడీస్ చేత సర్దించారా? ఎవరు సర్దితే ఏంటి? మా ఓనర్ ఫోన్ చేసి ఆయన వచ్చేస్తానని చెప్పాడు. అయ్యో పెట్టి తీసినావేంటి? బాత్రూమ్ లో షాంపూ ఉందా? సీకాయ సోపునా పర్వాలేదు. ఏమిటి పర్వాలేదు నా బందా. ఇదిగో నీకు వేరే అద్దెలు చూపిస్తాను. నువ్వు అద్దెగా బయలుదేరి చెప్తాను. బయలుదేరు. బయలుదేరు. ఏమిటండి ఆ కంగారు? ఇదిగో డైలాగులు పదా. అమ్మో ఏమిటండి? ఎవరు? హౌస్ ఓనర్. అతను మగాడు కదా, వచ్చేసిందంటారేమిటి? ఏదో కంగారులో అన్నాను. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ దాక్కునే పద. ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ లోనే ఉండు. అంత కర్మ నాకేం పట్టిందండి? అప్పా కర్మ నీకు కాదు, నాకు పట్టింది. ఇదిగో నువ్వు బాత్రూమ్ లో సౌండ్ లేని చేయకు. అమ్మా వచ్చేస్తున్నా. అన్నిసార్లు బెల్ కొడితే కానీ తలుపు తీయలేదు. లోపల ఏం చేస్తున్నారు? బాత్రూమ్ లో గారెలు వండుతున్నాను. బాత్రూమ్ లో గాలి వండుతున్నారా? అది కాదు, గారెలు వండడంలో నిమగ్నం అయిపోయి ఆ వేడికి ఆ చెమటకి తట్టుకోలేక ఇటెక్కడికి బట్టలు తోడానికి. ముందు గారెలు వండితే బెటర్ కదా. ఆ పని మీరు చేస్తానన్నారుగా. నేను గారెలు వండడం ఏంటి? నాకేం బుద్ధి లేదా? సర్లేండి, ఆ సంగతి తర్వాత చూస్తాను. ముందు బట్టలు ఉతికేస్తాను. పట్టబగలు బట్టలు ఉతకడం ఏంటి కిట్టి?